నిజంగా ఎంత నిరుద్యోగులు ఎంత బాధపడుతున్నారు, ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేస్తుందో స్పష్టంగా అర్థమైంది. ముఖ్యమంత్రికి పాజిటివ్ మనస్తత్వం రావాలి. ఈరోజు ముఖ్యమంత్రికి జాబ్ వచ్చింది అంటే నిరుద్యోగుల యొక్క పోరాట ఫలితంగా వచ్చింది. గతం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 300లకు పైగా ధర్నాలు, మీటింగ్లు, ఉద్యమాలు చేయడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర, దిల్షుక్ నగర్లో అన్ని ప్రాంతాలు కలిసి చేశాం. దాని ప్రభావంతో నిరుద్యోగుల అసంతృప్తి వేరుకపోయి నీకు ఆ సీట్ వచ్చింది. కేసీఆర్ను ఓడించడం అంత ఈజీ కాదు. ఆయన ఉద్దండుడైన నాయకుడు. ఆయన ఓడించడం అంటే నిరుద్యోగుల యొక్క ప్రభావం అని చెప్పి ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. మీ పార్టీ ప్రభావం, మీ పార్టీ వాళ్ళందరూ తిని పండుకున్నారు, రానే రామని వాళ్ళకి డిసైడ్ అయ్యారు. అయినా నిరుద్యోగులు కాళ్ళు కట్టుకొని, బండ్లు కట్టుకొని వాళ్ళు ఇంటింట తిరిగి నిన్ను గెలిపిస్తే ఈరోజు ఏరి దాటాక తెప్ప తగిలేసినట్టు మాట్లాడుతున్నావు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య విషయం మాట్లాడితే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు కలిసి 18,000కు పైగా పోస్టులు ఉన్నాయని ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. దాంట్లో 5,000 ఏముండదు సరిపోతాయి. మీకే ప్రొటెక్షన్ కదా, పోలీసులు ఎస్ఐలు వస్తే నీ చుట్టే ఉంటారు సెక్యూరిటీ. కాబట్టి ఎలాంటి భేషజాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా ముఖ్యమంత్రి 18,000 వేకెన్సీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇక రెండవ పాయింట్కి వస్తే టీచర్ పోస్టు 30,000కు పైగా ఖాళీగా ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాఠశాలలో 14,111 పోస్టులు ఖాళీ ఉంటాయి. గురుకుల పాఠశాలలో 8,000 నుంచి 9,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏడేడు పాఠశాలలో 5,900 ఖాళీ ఉన్నాయి. మోడల్ స్కూళ్ళలో, కస్తూర్బా స్కూల్లో అన్నీ కలిపి 30,000 పోస్టులు ఖాళీగా ఉంటే గెస్ట్ టీచర్లని, పార్ట్ టైం టీచర్లని, అవర్ బేస్డ్ టీచర్లని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించరు. నేను విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తున్నా, సంస్కరణలు చేస్తున్నా, దేశానికి ఆదర్శవంతమైన విద్యా విధానాన్ని ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నువ్వు టీచర్లు లేకుండా పాఠాలు చెప్పే స్కూళ్ళల్లో ఎలాంటి విద్యా విధానం ఉంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవైపు 7 లక్షల మంది బీఈడి, డిఈడి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. టెట్ పాస్ అయిన వాళ్ళు 4 లక్షల మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీద జరిగి తమ శక్తియుక్తులు వృధా చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. 26 లక్షల నుంచి 22 లక్షలకు తగ్గింది. ప్రైవేట్ పాఠశాలలు 33 నుంచి 38 పెరిగింది. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రమాణాలు దిగజార్చడానికి ప్రభుత్వమే కారణం. కాబట్టి ముఖ్యమంత్రి ఎలాంటి బేసిజాలకు టీచర్ పోస్టు భర్తీ చేస్తే స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది. కాబట్టి వెంటనే 30,000 టీచర్ పోస్టులకు ఒకే దఫ భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీ లెక్కలు చూసినట్టయితే 14 యూనివర్సిటీలలో దాదాపు 2,800 పోస్టులు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, టీచింగ్ ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున ఖాళీ ఉన్నాయి. వాటి భర్తీ చేయకపోవడంతో చాలా ఫెకల్టీలలో, చాలా డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లే లేరు. నిర్వీర్యం అయిపోయినాయి. రీసెర్చ్ దెబ్బతింటుంది. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి ఉన్నటువంటి ఉస్మానియా దిగజారిపోయి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా చివరి స్థాయికి చేరిపోయింది. కాబట్టి మీరు పోయి 100 కోట్లు ఇస్తా అని చెప్పారు. 100 కోట్లు వద్దు, మీరు అక్కడ టీచర్ల పోస్టులను, లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పట్ల తన వైఖరి మార్చుకోవాలి. నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని ఉద్యోగం చేస్తున్న అనడం ఆయన స్థాయికి తగదు. ముఖ్యమంత్రి ఆ టైపు మాటలే మాట్లాడదు. ఎందుకంటే నువ్వు ప్రజలు నమ్మి ఒక విశ్వాసంతో ముఖ్యమంత్రి చేశాడు. నువ్వే అబద్ధాలు మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ముఖ్యమంత్రి ఆ వైఖరిని మార్చుకొని ఉద్యోగాలు ఎట్లు భర్తీ చేయాలి, ఏ విధంగా నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చాలి, వాళ్ళకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అనేటటువంటి వైఖరికి నువ్వు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 1లో 1,600 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2లో 3,000 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3 అండ్ 4 లోపల 20,000 పోస్టులు ఉన్నాయి. పోస్టులు లేవంటే నేను ఒకటి సవాల్ చేస్తున్నా. ఈరోజు పోస్టులు లేకపోతే అవుట్ సోర్సింగ్లో 5 లక్షల మంది ఉద్యోగులు ఎందుకు పనిచేస్తున్నారు?
అంటే దాదాపు 5 లక్షల పోస్టుల ఖాళీ ఉన్నాయి. అందులో 2 లక్షలు నువ్వు అన్న భర్తీ చేసి సరిపోతుంది. ఆ 2 లక్షలు అయితే చిక్కడపల్లి లైబ్రరీ ఖాళీ అవుతుంది, అశోకనగర్ ఖాళీ అవుతుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటారు అందరూ. వాళ్ళ యొక్క శక్తిత్తులు సమాజ అభ్యున్నతికి, సమాజ ప్రగతికి, మానవ వికాసానికి వాళ్ళ శక్తిత్తులు వెచ్చిస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అనేక ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల యొక్క ఖాళీలు లేవనడానికి మీరు చేస్తున్న, మీ అధికారులు చేస్తున్నటువంటిది తప్పుడు విధానం. ఎందుకంటే ఖాళీలు, కొత్త జిల్లాలు, 23 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, 125 కొత్త మండలాలు ఏర్పడ్డాయి, 130 పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి, 75 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపల్ మేయర్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. ఈ విధంగా 7 పోలీస్ కమిషనర్లు ఏర్పడ్డాయి, ఆర్డీఓ ఆఫీసులు ఏర్పడ్డాయి, 30 ఆర్డీఓ ఆఫీసులు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున కొత్త ఆఫీసులు వచ్చినాయి. పోస్టులు మంజూరు చేశారా? 23 జిల్లాలో 40 శాఖలు. అంటే ఎన్ని పోస్టులు అదనంగా వస్తాయి? ఒక్క పోస్టు లేదు. ఉన్నతతో సర్దిండ్రు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులన్నీ కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట రావాల్సిన పోస్టులను అన్యాయంగా, అక్రమంగా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. ఎప్పుడైనా పాలన విభాగంలో పెట్టి యువత రావాలి, విద్యార్థి లోకం రావాలి, ఉరుకులు పరుగులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి ఇప్పుడు లెక్కలు పెట్టేటప్పుడు ప్రతి డిపార్ట్మెంటు ఒక్కసారైనా ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్ సమీక్ష చేశారా? ఉద్యోగాల భర్తీ మీద సమీక్ష చేశావా? పోస్టులు అన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎంత? గ్రూప్ 1లో 50% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట. ప్రమోషన్ల ద్వారా, రిటైర్మెంట్ ద్వారా, 23 శాఖల ఉత్పన్నం ద్వారా, అదనపు పోస్టుల ద్వారా ఎన్ని పోస్టులు వచ్చినాయి? అందులో 50% కోట నిరుద్యోగుల గ్రూప్ 1 ఎన్ని పోతాయి? గ్రూప్ 2కి ఎన్ని పోతాయి? ఎప్పుడన్నా రివ్యూ చేసావా? ఒక్కరోజు చేయకుండా విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, హోమ్ నీ దగ్గర పెట్టుకున్నావు, మున్సిపాలిటీ నీ దగ్గర పెట్టుకున్నావు, అన్నీ పెట్టుకొని నిరుద్యోగుల పొట్టగొట్టే పనులు చేస్తున్నావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వైఖరి మార్చుకోవాలి. లేకపోతే సోదరులు చెప్పారు లక్ష్యాన్ని, నాకున్న అంచనా ప్రకారం 2 నుంచి 3 లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్ను దిగ్బంధం చేస్తే ఒక్కొక్కరు విమానం ఎక్కి పారిపోయే రోజు వస్తుంది. నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏం జరిగింది? నిరుద్యోగుల ఆగ్రహానికి ఎవరు తట్టుకోలేకపోతారు. ప్రపంచమే దిగ్బంధం చేస్తున్నారు నిరుద్యోగులంతా. కాబట్టి యువశక్తి తిరగబడక ముందే మిమ్మల్ని ఎంతో ప్రేమతోటి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఒక ఆయన కరీంనగర్లో ఎలక్షన్ అప్పుడు, అన్న నేను ఇప్పటిదాకా 30,000 ఖర్చు పెట్టుకున్నా, ఒక 10,000 ఫోన్పే చేయండి అని ఫోన్ చేసాడు. అంటే వాళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టుకున్నారు ఒక్కొక్కరానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక్కొక్క నిరుద్యోగి కారు తీసుకొని స్కూటర్లు ఎక్కి ఊర తిరిగి గుంపులుగా తయారు చేయి అయ్యి ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తే రేవంత్ రెడ్డి వస్తే మాకు జాబులు వస్తాయి, నా పెళ్ళి అవుతుంది, నాకు ఇల్లు అవుతుంది, సెటిల్ అవుతుంది అని చెప్పి కలలు అన్నారు. కలలు కానీ 2.5 ఏళ్ళు అవుతుంది. కలలుగానే మీడిపోయినాయి తప్ప ఒక్కరికి కూడా జాబ్ రాలేదు. ఉన్న జాబులన్నీ గతంలో కేసీఆర్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన జాబులే. మీరు ఇచ్చిన జాబులు ఏం లేవు. ఇప్పటికైనా రియలైజ్గా, లేకపోతే మాత్రం ఉద్యమం తప్పదు, నీ పతనం తప్పదు. అందుకే నువ్వు 34 అంటున్నావు. 34 దాకా ఉద్యోగాలు ఇవ్వకుండా 34 కాదు 28 దాకా ఉంటూ చూద్దాం. నిరుద్యోగులందరూ తిరగబడితే 28 కష్టకాలం అని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి ఎలాంటి జాప్యం లేకుండా నిరుద్యోగ సమస్య మీద రివ్యూ చేయాలి. నిరుద్యోగులతో మాట్లాడు. ఎన్ని జాబులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట వస్తాయి, వాటిని ఎట్లా భర్తీ చేయాలి? వేకెన్సీలు లేవు అనే ముచ్చట్టే లేదు. వేకెన్సీలు లేకపోతే 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ కింద ఎందుకు పనిచేస్తారు? టీచర్లు ఎందుకు పనిచేస్తారు? జూనియర్ క్లర్క్లు ఎందుకు పనిచేస్తారు? ఒక్కొక్క గ్రూప్ 1 ఆఫీసర్కి 5-6 సెక్షన్లు ఎందుకు? ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కు 4 డిపార్ట్మెంట్లు ఎందుకు? ఈ విధంగా ఒక్క ఆఫీసర్ తోటి అదనపు సెక్షన్లు, అదనపు వర్క్లోడ్ పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని బలహీనపరిచారు, నిర్వీర్యం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే మొత్తం వేకెన్సీలు, మేము ఇప్పుడు వీళ్ళు 2 లక్షలు నీవు అన్నామని అడుగుతున్నాం. యాక్చువల్గా అయితే అవుట్సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు అన్ని వేకెన్సీలు ఉన్నట్టే లెక్క.
కాబట్టి ముఖ్యంగా మెయిన్గా 18,000 పోలీస్ కానిస్టేబుల్, 30,000 టీచర్ పోస్టులు, గ్రూప్ 1లో 1,600, గ్రూప్ 2లో 3,000, గ్రూప్ 3, 4లో 20,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ఇంకా గ్రామ పంచాయతీ పోస్టులలో కూడా చాలా వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి. వాటన్నింటిని కూడా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం తప్పనిసరి నిరుద్యోగుల ఉద్యమానికి పూర్తి అండగా నిలబడతా. గతం లోపల నిరుద్యోగులు నేను యూనివర్సిటీలో చదివినప్పుడు 79లో 4,000 మందితోటి సచివాలయం మీద దాడి చేసి అప్పుడు ఫైరింగ్, టియర్ గ్యాసు. అయితే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు దిగొచ్చి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. నోటిఫికేషన్లు వేశాడు, బ్యాన్ తీసేశాడు. అదేవిధంగా రామారావు పీరియడ్లో అన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే లెక్కలేనన్నిసార్లు దాడి చేసి ధ్వంసం చేసావు. కాబట్టి ఇప్పటి నిరుద్యోగ యువత మీకు మర్యాద ఇస్తుంది. దాన్ని గౌరవంగా తప్పించుకో. ఎక్కడ దాడులకు పాల్పడలేడు, ఎక్కడ ధ్వంసానికి పాల్పడలేడు. వాళ్ళందరినీ నేను పీస్ఫుల్గా చేస్తున్నందుకు అభినందిస్తున్నా. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టవద్దు. పెడితే మాత్రం అన్ని ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులం అందరం వారికి అండగా నిలబడతాం. ముఖ్యమంత్రి వెంటనే వైఖరి మార్చుకొని ఉద్యోగాలు ఇవ్వడానికి దిగిరావాలని చెప్పి లేని పక్షంలో తడాగా చూపెడతామని హెచ్చరిస్తున్నాం. సీఎం రైతు బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నిన్న మీటింగ్లో ఏం చెప్పారంటే, మేము రోజు 5,000 వద్దు 19,000 ముద్దు అని మేము చిక్కడపల్లి లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్లో ధర్నా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే పోస్టులు పెంచాలి, వయోపరిమితిని పెంచాలి అని మేము ధర్నా చేస్తుంటే సీఎం గారేమో ఉన్న పోస్టులు వద్దు అని నిరుద్యోగులకు 5,000 తోటి నోటిఫికేషన్ ఇస్తా అంటే వద్దు అని ధర్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇది అబద్ధము. సీఎం గారు మేము ఎక్కడ 5,000 పోస్టులతోటి వద్దు, పోస్టులు పెంచమని మాత్రమే ధర్నా చేశాం. కానీ మీకు ఇచ్చే నోటిఫికేషన్లు మాకు ఎక్కువైనాయని ఎక్కడ మేము ధర్నాలు చేయలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సిటీ సెంట్రల్ లైబ్రరీ అయినా, అశోక్ నగర్ అయినా, లేదంటే దిల్సుఖ్ నగర్ అయినా, ఏ వేదిక ద్వారా అయినా చర్చలకు మేము సిద్ధంగా ఉంటాము. దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, మీ బలగాలతోటి రండి. మీరు ఉత్త చేతులతోటి కాదు, మీ బలగాలతోటి మీరు రండి, చర్చిద్దాము. మీరు మొన్న ఒక నెల క్రితమే సీఎం గారు చెప్పారు 60,000 ఉద్యోగాలు వేసామని చెప్పారు. మళ్ళీ నిన్ననే 70,000 అంటుండు. అంటే మిగతా 10,000 మీ కార్యకర్తలకు ఇచ్చినవా? ఇంకెవరికి ఇచ్చినట్టు 10,000? అంటే ఒక్కొక్క మినిస్టర్, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా లడ్డు వేలం పాట పాడినట్టు ఒకడు 70,000 అంటాడు, ఇంకోటి 80,000 అంటాడు, ఇంకోటి 1,00,000 అంటాడు. వీళ్ళకే సోయలేదు. వీళ్ళు చదువుకున్న వాళ్ళు నిజంగా ఉంటే ఈ వీళ్ళ మధ్యలో సైక్యతనే అసలు లేనే లేదు. ఎందుకు ఈ విధంగా వస్తుంది? మీరు 5,000 తోటి కాకుండా మీరు మీ డీజీపీ గారే మాజీ డీజీపీ గారు చెప్పారు. ఏమని చెప్పారంటే పోలీస్ శాఖల్లోనే 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఇది మేము మా నిరుద్యోగ మిత్రులైతే ఎవరు చెప్పలేదు కదా. ఎందుకు భర్తీ చేయట్లేదు మరి? స్వయంగా ముఖ్యమంత్రి ఏమో 5,000 అంటాడు, డీజీపీ ఒకరంటారు, ముఖ్యమంత్రి ఇంకోటి అంటాడు, ఇంకో మాట అంటాడు. మేము ధర్నాలు, రాస్తారోకలు, మా నిరసనలు ఎంత చేసినా కానీ అక్కడి వరకు చేరట్లేదా? లేదంటే మధ్యలో ఎవడైనా తప్పుడు సమాధానాలు ముఖ్యమంత్రికి చెప్తున్నాడా? లేదంటే ముఖ్యమంత్రే కావాలని ఇట్లా చేస్తుంటారు. ఈ ప్రభుత్వం వస్తే ఒకే ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ ఇక్కడ పిలిపించి మాట్లాడారు. మరి మీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని ఎక్కడ భర్తీ చేసిరు? ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వము నిరుద్యోగులను నిండా ముంచుతుంది, ఎన్ని వేల ఉద్యోగాలను మీరు భర్తీ చేశారని చెప్తే స్వయంగా డిప్యూటీ సీఎం గారే లిఖితపూర్వకంగా ఏం చెప్పారంటే 16,000 ఉద్యోగాలను మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చాక మేము భర్తీ చేశామని చెప్తున్నారు. అంటే పాత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఈయన ఖాతాలో వేసుకుంటుండు. అంటే మీరు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో మేము గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారా? ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 18 మంది చనిపోయారు. అంటే ఉద్యోగాలు ఎక్కువై చనిపోయారా వాళ్ళు? అదే మీ పిల్లలు ఉంటే ఇదే సిచ్యువేషన్లో మీరు ఇట్లే వ్యవహరించే వాళ్ళ? దయచేసి మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో, ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పిరో ఒకే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డిఎస్సి, గ్రూప్స్ మొత్తం చెప్పారు. ఇంకోటి నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది మీ నెలకు 4,000 భృతి? తక్షణమే ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేసి మీరు తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేయకుంటే ఇంకొంతమంది నిరుద్యోగులు చనిపోయే ప్రమాదం ఉంది. మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి ఇంకోరి ప్రాణాలను మీరు బలి తీసుకోకండి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మాకు మద్దతుగా వచ్చిన ఈరోజు కృష్ణయ్య గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అన్నగారు మమ్మల్ని ఇలాగే
టైగర్ ఉద్యమాల టైగరు ఆర్ కృష్ణయ్య గారు నిరుద్యోగులు విద్యార్థులు అంటేనే ఉద్యమ వీరుడు. కాబట్టి మాకు ఈరోజు ఈ ఈ మమ్మల్ని ఇంత టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలన్నా. మా నిరుద్యోగ సమస్యలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా నిరుద్యోగ సమస్యలను తీర్చాలని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాము. అలాగే ఈ ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేయకుంటే సచివాలయంలో 1,00,000 మందితోటి ముట్టడిస్తాము. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తాము. వచ్చే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీని ఖాతా తెరవకుండా డక్అవుట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల పేర్లు అందరూ తీసుకున్నారు. శ్రీకాంత్ చారి అని కిష్టా అని తీసుకున్నారు. నిజంగా వాళ్ళు ఆత్మహత్య దేనికోసం చేసిరు, ఎందుకు చేసిరు, కనీసం మీకు ఆ అవగాహన ఉందా? ఏదైతే తెలంగాణ వస్తే మాకు నోటిఫికేషన్ నియామకాలు వస్తుందని ఏదైతే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారో అది ఎక్కడ నిజమైంది? ఎక్కడ నిజమైంది? వాళ్ళ పేర్లు తీసుకున్నారు కదా, ఆ పేర్లు పలికి అర్హత కూడా నేను కోల్పోయినావు అని సీఎం సార్కి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మాటలు మీకు చెప్పాలంటే ఒకే ఒక మాటలు ఒకే కవితంలో మీకు మీ దృష్టికి తీసుకొస్తాను మా బాధలు ఎలా ఉన్నాయో. కాంగ్రెస్ గెలిపించడానికి ఓటు బ్యాంకులో మా ఓటు మోగే, గెలిచాక మా వీపు పగిలే, చదురాని ఏమో సీఎం అవే, చదువుకునే వాళ్ళేమో బతుకులు ఆగమాయే, పెద్దనేమో ఢిల్లీకి పాయే, బట్టి ఏమో మాట మర్చే, పిల్లల ఆత్మహత్య పెరిగే, ఇది చూసి తెలంగాణ తల్లి విలువలే ఏడిచే. ఇది కదా మా బాధలు, ఇది కదా మా బాధలు. అసలు బాధ ఏంటో మీకు తెలుసా సార్? సరస్వతి తల్లిని నమ్ముకొని ఒక ఆడపిల్ల ఒక ఉద్యోగం కోసం ఒక ఉద్యోగం సంపాదించాలని గుప్పెడు ఆశతో వస్తే నోటిఫికేషన్ ఆలస్యంతో ఆ కన్న ఊపిరి గాలిలో కలిసిపట్టుడు చేస్తురా లేదా సార్? ఇంకా ఎలా చెప్పాలి మా బాధలు, మా ఆవేదన మీకు ఎలా ఎలా తెలియజేస్తే మీకు తెలుస్తుంది, ఏం చెప్తే మీకు అర్థమవుతుంది? అసలు మా బాధ ఏంటో తెలుసా? అమ్మ నాన్నలు కూలి కష్టంతో వాళ్ళలో కిళ్ళ నొప్పులు ఉన్న, అనారోగ్యం పాడవుతున్న, ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి మా పిల్లలకు జాబ్ వస్తే కనీసం మా సంతోషం వాళ్ళ ముఖాల్లో చూడాలని వాళ్ళకి ఎంత బాధ ఉన్న ఒక్కొక్క రూపాయి మాకు ఇస్తుంటే ఆ రక్తపు చుక్కలు ఒక్క రూపాయి వాళ్ళ రక్త బొట్టు అని మా గుండె ఎంతగానో పగిలి ఉంటుందో మీకు ఏమైనా తెలుసా? మా గుండె కోత, మా కళ్ళలో రక్తం కారుతుంది కదా, మీకు ఎలా తెలియజేయాలి? ఇంకా కనీసం జాబ్ వచ్చే వాళ్ళు బతుకున్నప్పుడు కనీసం మా శాలరీతో ఒక చీర కొనిపించాలని ఒక కన్న కొడుకుగా ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ, ఎంత ఆవేదన ఉంటుంది మీకు తెలుసా? సీఎం సార్ గారు మీ బాధ ఎలా ఉంటుందో, మీకు కన్న కూతురు ఒక గిఫ్ట్ ఉంటే ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో, మా శాలరీతో ఒక చీర కొనియాలే, వాళ్ళ కళ్ళలో సంతోషం చూడాలి మాకు ఉంటుంది కదా. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం కోసాలని నా జాబ్ కోసమని నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చి నువ్వు సీఎం పదవిలో కూర్చున్నావు కదా, ఏ యూనిఫామ్ కోసం అయితే నువ్వు వచ్చినదో అదే యూనిఫామ్తో, అదే పోలీస్ డ్రెస్తో యూనిఫామ్తో వేసుకోవాలి. మేము కూడా ఈ సొసైటీని సర్వీస్ చేయాలనుకున్నాం కదా, అది మా తప్ప ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది సార్? ఏం చెప్తే చెప్పండి, మీకు అదే చేస్తాము. ఏదైతే తెలంగాణలో పిల్లల ఆత్మహత్యలు ఎలా అయితే ఇప్పటికే 10-15 మంది చనిపోయారు, అయినా సరే మీరు ఎక్కడ తగ్గకుండా 70,000 ఇచ్చాము, 1,00,000 ఇచ్చాము. ఎప్పుడు ఇచ్చారు? ఏదైతే మీరు 70,000 తీసుకొచ్చారో అదే 70,000 పిలిపించి ఎల్బీ నగర్ స్టేడియంలో మీటింగ్ పెడతాం. ఆ 70,000 గత ప్రభుత్వం వచ్చిందా, మీ ప్రభుత్వం వాళ్ళని తెలుసుకుందాం. లేదా అదే 70,000తో నువ్వు ఎలక్షన్ కూడా మేము నిరుదల సైడ్ ఒక సైడ్ ఉండి ఎలక్షన్ దిద్దాన్ని రాజీనామా చేద్దాం ఉంటే అప్పుడు చూసుకుందాం. నిజంగా మీరు 70,000 ఇచ్చి ఉంటే మీరు గెలుస్తారు, ఇవ్వకపోతే మా నిరుద్యోగులు గెలుస్తారు. సవాల్కి సై అంటావా? చూద్దాము, సవాల్కి సయ్యా. ఎందుకంటే మా బాధలు తెలంగాణ పుట్టిన వాళ్ళని, తెలంగాణ పెరిగే వాళ్ళని, తెలంగాణ కోసం కష్టం చేసిన వాళ్ళని, తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న, తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించినాము. అదే తెలంగాణ కోసం తప్పు చేస్తే గత ప్రభుత్వం ఫైర్ చేసి నిన్ను సీఎం గద్దెలో కూర్చున్నాం. ఇది కదా మేము కష్టపడి నువ్వు ఏం చేసినావు, ఎక్కడ ముంచాలని చెప్పి అన్ని విధాలుగా ముంచిన. జియో 49 విధంగా, జియో 29 విధంగా అన్ని విధాలుగా ముంచేసి ఇంకా ఎక్కడ నేను ముంచలేదు అంటే ఏం చేయాలి చెప్పు? తెలంగాణ ప్రజల్లో తులసి వనంలో ఒక గంధపు చెక్కలుగా పెరిగినావు నువ్వు. నిన్ను పీకేస్తా కానీ, ఈ జానేడు గంధపు చుక్కని పీకేస్తా కానీ సమాజం బాగుపడద్దు. ఎస్, రుద్రమదేవి క్లైమాక్స్ ఇంకా మిగిలే ఉంది. రుద్రమదేవిలో పశుపతిని బంధించినట్టు తెలంగాణ సమాజం ఈ నిరుద్యోగులు బంధించిన రోజే రుద్రమదేవి క్లైమాక్స్ పడుద్ది. ఇది నువ్వు అన్నావు కదా పశుపతి, అదే పశుపతి నిన్ను బంధిస్తేనే క్లైమాక్స్ పెరుగుతుంది. ఇంకా ఎలా చెప్తే నీకు ఆవేదన అర్థం అవుతుంది? అమ్మ తల్లి రేవంత్ రెడ్డి కూతురికి ఒక వినతి చేస్తున్నాం. రాఖీ పండుగ రోజు నువ్వు ఎవరికి రాఖీ కట్టకమ్మా. ఎందుకంటే తెలంగాణ సమాజంలో అన్నదమ్ములు, అక్క చెవులు ఉద్యోగం రాగా నానా తిప్పలతో వాళ్ళ ఘోరంగా కష్టపడుతున్న వాళ్ళ ఆవేదన మీ తండ్రికి అర్థం అవ్వట్లేదు. నువ్వు రాఖీ కట్టిన రోజు మీ తండ్రి ఎందుకు కట్టలేదు అంటే, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు నోటిఫికేషన్ లేక
ఘోరంగా కష్టపడుతున్నారు. వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వు, అప్పుడు రాఖీ కడతా అని చెప్పు. కనీసం నువ్వు చెప్పినప్పుడు అయినా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే మేము అన్ని విధాలుగా చెప్పినాం. ఎప్పుడు ఎక్కడ ధర్నాలే లేవు. అసలు ఈ ధర్నాలు చేస్తుంటే నేను నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ ఇస్తున్నాను. ఏ ఇండియాలో లేని విధంగా ప్రభుత్వం ఎక్కడ లేకుండా నేను నోటిఫికేషన్ ఇస్తుంటే పిల్లలు ఇప్పుడే వద్దు అని ధర్నా చేస్తుంటే మొత్తం అబద్ధం మాటలు చెప్పి మా మీద నిందలేస్తుండు. ఇంకా ఏం చెప్పి ఉంటాయి ఈ సీఎం సార్ని? ఒకే మాట సీఎం సార్ గారు, నిరుద్యోగ ఉద్యమాన్ని నువ్వు తొక్కాయి మళ్ళీ లేస్తావు, నువ్వు పీకాయి మళ్ళీ మొలుస్తావు, నిన్ను మాత్రం ఆలుపేరు కానీ పోరాటానికి సైజ్ అంటే సైగా నిలుస్తాము, చూసుకుంటావా? ఎందుకంటే రాముడు లేనిదే రామాయణం లేదు, నిరుద్యోగుల సపోర్ట్ లేనిదే ప్రభుత్వం లేదు. ఇది కదమ్మా, అవునా కాదా? ఎందుకంటే మేము ఏ ప్రభుత్వానికి సపోర్ట్గా లేము, ఏ ప్రభుత్వానికి అనుకూలంగా లేను. ఎందుకంటే కేవలం మా ఉద్యోగాల కోసం, మా జీవితాల కోసం, ఏదైతే తెలంగాణ కోసం ఏదైతే ప్రాణత్యాగం చేసిరో వాళ్ళ సిద్ధాంతాల కోసం మాత్రమే మేము ఫైట్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు రాండి కళాకారులు, మేధావులు, మీరు ఏ తెలంగాణ కోసం అయితే ఫైట్ చేసిరో, ఏ తెలంగాణ కోసం అయితే మీరు పాట పాడిరో, ఎస్ ఇప్పుడు పాడండి. నిజంగా తెలంగాణ ఉద్యమంలో మీరు అనుకున్న సిద్ధాంతాలు అమలు అయ్యాయా? కావు కదా. అయితే ఇప్పుడు కదా మీరు పాడాల్సింది, ఇప్పుడు కదా మీరు మీటింగ్ పెట్టాల్సింది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డికి నై తెలంగాణ అడుగు సీఎం అయినండు, జై తెలంగాణ కొట్టిండలే మేము రోడ్ల మీద ఉన్నాం. ఇంకా ఎలా వీరికి అందరు కలిసి ఒక్కొక్క తెలంగాణ మూమెంట్ ఇవ్వండి, అప్పుడనే తెలంగాణలో ఉన్న పిల్లలు బాధన్న ఆవేదన అర్థం అవుతుంది. అవునా కాదా? చివరిగా ఒక మాట మాట్లాడుతున్నాను. సీఎం సార్ గారు, దయచేసి మా మీద ఎలాంటి కక్ష కాకుండా మీ పిల్లల భావించి మీకోసం మాత్రమే వర్క్ చేసినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నానా తిప్పలు పడిన మేము. కాబట్టి మీరు ఏదైతే ఉస్మానియాకి వచ్చినప్పుడు 40,000 పట్టుకొస్తామన్నారో అదైనా ఇవ్వండి, కాలు మోపుతాను, అదైనా ఇవ్వండి. లాస్ట్లో ఇంకా ఏం చేస్తాము? ఒక్క నోటిఫికేషన్ లేక నువ్వు కనీసం 2 లక్షలు పక్కన పెట్టు. ఏదైనా ఉస్మానియాలో అన్నావు అది 40,000 మాత్రం ఇవ్వు. ఇంత మించి మా ఆవేదన లేదు. ఎందుకంటే మా కడుపు కోత కన్నీరు రూపంలో రక్తంలో కారుతుంది. కనీసం ఏడవాలన్నా మాకు ఓపిక లేకుండా పోయింది. కోట్లాడి ధర్నాలు చేసి ఇంకా ఎన్ని రోజులు చేయమంటారు సార్? ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది. రైతు మీరు ఏ మీటింగ్లో పోయినా ఎక్కడ పోయినా ఏం చెప్తారు? ఇచ్చేసినాం, 70,000 ఇచ్చేసినాం. పిల్లలు అనవసరంగా ధర్నాలు చేస్తూ ఎక్కడ సార్ మేము ధర్నాలు చేస్తుంది? దేనికోసం ధర్నాలు చేస్తుంది? ఎస్, మేము మీటింగ్ పెట్టు, మేమే వస్తాము. కాబట్టి మా మద్దతుగా ఆర్ కృష్ణ సార్ వచ్చినందుకు, ఇక్కడ విద్యార్థి మిత్రులు వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ మా వాయిస్ని కేవలం ప్రభుత్వానికి ఈ నిరుద్యోగుల తరపున పార్టీ సంబంధం లేకుండా కేవలం మీడియా మాత్రం పనిచేస్తుంది. కాబట్టి మీ మీడియా ద్వారా గవర్నమెంట్ చేరాలని వినతి విడుచుకుంటాను. రాహుల్ గాంధీ గారు ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు ప్రామిస్ చేసిండు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని. దిస్ ఈజ్ మై గ్యారంటీ. కాంగ్రెస్ ప్రజాపాలన సర్కార్లో దిస్ ఈజ్ మై గ్యారంటీ. ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ గారు మమ్మల్ని నమ్మించి మాతో ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి సరూర్నగర్ స్టేడియంలో నెలకి 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పింది. ప్లస్ అప్లికేషన్ ఫీజు ఒక్కసారి కడితే, ఒక్క టర్ము అప్లికేషన్ ఫీజు కడితే మిగతా ఏ ఎగ్జామ్కి అయినా అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని యూత్ డిక్లరేషన్లో సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు మాకు చెప్పి మాతో నోట్లు వేయించుకొని వెళ్ళిపోయిళ్ళు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో ఒకటి పెట్టిండు, కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి అని చెప్పేసి బిస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం 56,000 ఉద్యోగాలే ఉన్నాయని తప్పు లెక్కలు చెప్తుందని చెప్పేసి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారే ట్విట్టర్లో ఆ రోజున పెట్టిన పోస్ట్ ఇది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏం చెప్పింది? జూన్ 2వ తారీఖు వరకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి సెప్టెంబర్ 17 వరకు నియామకాలు పూర్తి చేస్తామని చెప్పింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తాం, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇదే విధంగా పూర్తి చేస్తామని చెప్పింది. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అంటే 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, కానీ వాళ్ళు భర్తీ చేసిన 11,000 ఉద్యోగాలు మాత్రమే. ఇది సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఏమని చెప్పిండు? నిరుద్యోగులు ఏ పార్టీ చేతిలో వెళ్ళిపోకండి, మీరు ఖచ్చితంగా చదువుకోండి, ఉద్యోగాలు వేస్తాం, మీరు ప్రిపరేషన్లో కంటిన్యూ చేయండి అని మొన్న రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇది. ఈ లెక్క ప్రకారం ఈ పార్టీకి అన్ని నోటిఫికేషన్లు మేము రాసేసి, మాకు రిజల్ట్స్ కూడా వచ్చేసి, అపాయింట్మెంట్లు ఇచ్చేసి మేము జాబ్ చేస్తూ ఉండాలి.
ఈ విధంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతని అతి దారుణంగా మోసం చేసింది. మనిషి మంచి ఆ వ్యక్తికి చేసిన మంచి మర్చిపోతారేమో కానీ చేసిన మోసం మర్చిపోడు. మూడు సంవత్సరాల నుంచి మా పరిస్థితులు చాలా దయనీయ స్థితిలో ఉన్నాం. మాకు ఇంటికి వెళ్ళలేక, ఇంటికాడ వాళ్ళకు ముఖం చూపించలేక, ఈ లైబ్రరీలో చదవమంటే నోటిఫికేషన్స్ లేక 2.5 సంవత్సరాల నుంచి ఒక జనరల్ నోటిఫికేషన్ ఇంతవరకు రిలీజ్ చేయలే. ఇంకా ఉంది 2.5 సంవత్సరాలే. ఇప్పుడైనా రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తుంటే ఇంకా ఇస్తలేదు. ఇంకా మేము ధర్నాలు ఈ నోటిఫికేషన్స్ ఇవ్వండి, పోస్టులు పెంచి ఇవ్వండి అని చెప్తే అతను చెప్తున్న స్టేట్మెంట్ ఏంది, నోటిఫికేషన్ వద్దని చెప్పేసి ధర్నా చేస్తున్నారు అని అంటుండు. అన్నం పెడతా అంటే తినం మేమని ఎవరు అన్నారు. మేము నోటిఫికేషన్స్ కావాలని నెల రోజుల నుంచి దిల్షుక్నగర్లో చాలా విపరీతంగా ధర్నాలు చేస్తుంటే పాపం వాళ్ళని కొట్టి ఈడ్చుకెళ్ళి DCM లేచి తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు ఎంతో ఓపికగా మళ్ళీ తెల్లారి అదే ఉత్సాహంతో నచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు. అయినా వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు, మేము నోటిఫికేషన్స్ వేయకండి, మాకు పై నోటిఫికేషన్లు వస్తున్నాయి, మాకు అద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నామని తప్పుడు మాటలు చెప్తుండు. ఒక అబద్ధం 100 సార్లు చెప్తే అది నిజమవుతుందేమో అని అతను అనుకుంటాడు. కానీ నిరుద్యోగుల్లో ఉన్న కోపం, ఆవేశం అనేది వాళ్ళు ఏం చేయలేకపోతున్నారేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ కోపం, ఆవేశం అనేది ప్రగల్భలినప్పుడు ఒకసారి లావా ఎలా అయితే బస్ట్ అవుతుందో ఆ విధంగా బస్ట్ అవుతుంది. ప్రీవియస్ గవర్నమెంట్లో TSPC ముట్టడికి పోయినప్పుడు మేము ఎవరో ఎక్స్పెక్ట్ చేయాలి అంత దారుణంగా అవుతుందని. అసలు ప్రతి నిరుద్యోగి అది మా సమస్య, నా సమస్య, నేను నష్టపోతున్నా అని అక్కడికి వచ్చిన ఈవెన్ మీడియా వాళ్ళు కానీ, పోలీసులు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ అసలు చాలా షాక్ గురయ్యారు. ఇంతమంది ఎట్లా వచ్చి ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలే అని. మేము ప్రతి ఒక్కరు మాకు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది వస్తారేమో అని. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఎండింగ్ మూమెంట్లో మళ్ళీ మీ పాత గవర్నమెంట్కి పట్టిన ఏ విధంగా అయితే పట్టిందో అదే మీకు పడుతుంది. నిరుద్యోగుల్ని మీ మాటలతోని మోసం చేసి మోసపూరిత మాటలు మాట్లాడకండి. మాకు రోగాలు వస్తున్నాయి. మేము 25-30 సంవత్సరాల వయసున్న మేము 60 సంవత్సరాల వయసు ఉండే ముసలికి వచ్చే రోగాలు వస్తున్నాయి. కూర్చొని నడుములు వస్తుంది మాకు. ఈ 5 రూపాయల అన్నం తినేసి గ్యాస్ ఊకెత్తి రోజు తిని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నం తిందామంటే డైజెషన్ అయితే లేదు. చదివి మెడలు వస్తున్నాయి, కళ్ళు వస్తున్నాయి. ఒక 60 సంవత్సరాల వయసున్న ముసలైనకు రావాల్సిన రోగాలన్నీ మాకు వస్తున్నాయి. మేము రేపు పొద్దున జాబ్ కొట్టినా కూడా మాకు వచ్చే శాలరీతో మేము హాస్పిటల్ మేము ట్యాబ్లెట్లకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. మేము దయచేసి ఇంకోటి సార్, ఈ నోటిఫికేషన్ రాకపోవడానికి కారణం నిరుద్యోగులు. మీరు సమస్య నీదనుకొని రాను బయటికి. మేము ఇంత దారుణంగా పిలుస్తుంటే, ఎంతమంది మేము పిలుస్తుంటే, ఇన్స్టిట్యూట్లకు పోయి పిలుస్తుంటే, ఇన్స్టిట్యూట్లో ఉన్నమాట చెప్పాలి కదా, ఇన్స్టిట్యూట్లకు పోయి పిలుస్తుంటే కిందికి వచ్చి మెల్ల స్కిప్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. నీ సమస్య నువ్వు అనుకున్న రోజే, నీ ప్రాబ్లం నువ్వు అనుకున్న రోజే నీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నీకు అనుకున్న రోజుల వరకు లేని నోటిఫికేషన్ కోసం నువ్వు ఎన్ని రోజులు కూర్చొని చదివినా ఉపయోగం లేదు. ఇంకా 2 సంవత్సరాలు మనం ఇట్లా కూర్చున్నా కూడా ఆ నోటిఫికేషన్స్ అనేవి రావు. మీరు గుర్తుంచుకోండి, మనం ప్రశ్నించినప్పుడే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సమస్య మనది, మన సమస్య కోసం మనం రావాలి. కాబట్టి ప్రతి నిరుద్యోగి రావాలి, పోరాడాలి. అది మన హక్కు. మనం ఉద్యోగంలో సాధించి తీరాలి. ముఖ్యంగా మీ ఇనిషియేటివ్ తీసుకొని కష్టపడిన శంకర్కి చాలా థ్యాంక్స్. అన్న కృష్ణకు మేము నిన్న నైట్ పోయి చెప్పిన వెంటనే మాకు స్పందించి నీ అస్త తమ్ముడు నేను రాకపోతే ఎవరు తమ్ముడు అని చెప్పి మా కోసం వచ్చినందుకు కృష్ణకు మరీ థ్యాంక్స్. కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కొంచెమన్నా సిగ్గు, శరం, మానవత్వం లేదు. అరే ఇంతగాని పిల్లలు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, దిల్షుక్నగర్లో గొడవలు జరుగుతున్నాయి, రాష్ట్రం నలుమూలలో జిల్లా లైబ్రరీలో గొడవలు జరుగుతున్నాయి. కనీసం ఈ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ మా గురించి రాస్తుందా, రాయట్లేదా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గట్టిగా ఇంటెలిజెన్స్ రాస్తే ఇక్కడ పోవాలి, కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ గట్టిగా రాకపోవడం వల్లనే మాకు నష్టం జరుగుతుంది. ఇక్కడ వాస్తవానికి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో, ఇవాళ నిధులు నియమాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క నోటిఫికేషన్ ఉండదా? ఇక నిన్న అంటుండే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నల్గొండ సభలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అది మాట్లాడుతుండు. సిగ్గుందా రేవంత్ రెడ్డి గారు? మీకు సిగ్గుందా? మీకు కొంచెం అన్నా ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారా మీరు? ఒక్క ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇన్నిసార్లు అబద్ధాలు ఆడతారా? మీద ధర్నాలు చేస్తూ మీద నోటిఫికేషన్ వస్తే ధర్నాలు చేస్తుంటారు. మీద కాదు, మా మీద పడి చస్తున్నావు నువ్వు. నిజంగా ఇవాళ ఎవరు ధర్నాలు చేస్తున్నాడు? మాకు 5,000 వద్దయ్యా, 19,000 నోటిఫికేషన్ కావాలని చెప్పి మేమందరం కూడా ధర్నాలు చేస్తుంటే ఇలా మమ్మల్ని చంపే ప్రయత్నంలో భాగంగా నువ్వు ఉన్నావు. ఇలా తెలంగాణ పెద్ద విద్రోహ ద్రోహి ఎవరంటే రేవంత్ రెడ్డి గారే. ఆ పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఏడుస్తుంటే ఇలా ఉద్యోగాలు వద్దని చెప్పి ఇలా ఆంధ్రలో కుంభ కాస్తుండు, ఇలా వాళ్ళకి కాపు కాస్తుండు. ఇలా ఏమడుగుతున్నారు వీళ్ళు?
ఏం అడుగుతున్నాం మేము? నోటిఫికేషన్లు కావాలి. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏది? మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లేయి. మీరు ఇచ్చిన డిఎస్సీ ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన నిరుద్యోగ ఎక్కడ పోయింది? ఏం మాట్లాడుతున్నారు? నీ కనుక కన్న కొడుకుంటే అర్థమయ్యేది రేవంత్ రెడ్డి గారు. నీ కన్న కొడుకు లేడు కాబట్టి మా బాధ లేదు. ఎదుగొచ్చిన కన్న కొడుకుకి ఆ జాబ్ రాకపోతే ఆ బాధ, ఆ పెయిన్ నీకు తెలియదు. కానీ ఆ కొడుకు నీకు లేకపోయేసరికి ఆ బాధ, పెయిన్ నీకు తెలకపోయింది. ఇలా ఎంత బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు పిల్లలందరూ. ఏందన్న పరిస్థితి ఏంది? ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదు. దాదాపు 18 నిరుద్యోగులు చనిపోయారు. మా ఒక్క నోటిఫికేషన్ లేకపోతే మా తల్లిదండ్రులు మమ్మల్ని చూసి ఇంకా ఏడుస్తారని చెప్పేసి దిల్సుఖ్నగర్లో ఏడుస్తున్నారు. ఇలా అశోక్ నగర్లో ఇలా గొడవలు జరుగుతున్నాయి. కానీ మీకు మా ఇది లేదు. ఎంతసేపు బిర్యానీ బీళ్లు తాగి ఇలా ఏసీ రూమ్లో కూర్చొని చదువు లేనివాడు చదువు రాను అందరూ కూడా సైరాన్ కాలంలో హ్యాపీగా తిరుగుతున్నారు. మేము లేకుండా వచ్చేటోళ్ళ మీరు మీకోసం కాళ్ళకు బలపడడం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. ఊరూరా గ్రామాల్లో తిరిగినాం. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఏడొచ్చిన ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు సిగ్గు ఉండాలి కొంచెం అన్న. ఏం అడుగుతున్నాం, ఏం మాట్లాడుతున్నారు? మీరు ఒకటే మాట్లాడుతున్నారు. నిన్న కూడా అదే సభలో ఏదో మాట్లాడుతున్నారు. 5,000 అవుతుందని చెప్తారు. ఎవరు మీకు చెప్పేది? ఎవరు ఆయన అసలు? నీ వెనక అసలు మీకు చెప్పింది ఎవరు ఆ మాట? మీరు వెనక బరాబర్గా నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మీకు రోజు లెక్క పెట్టుకోవాలి. మీరు రోజు లెక్క పెట్టుకోవాలి. మీరు దినాలు లెక్క పెట్టుకోవాలి. నిరుద్యోగులు పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. పోయిన గత ప్రభుత్వం అయినా మీ ప్రభుత్వం అయినా నిరుద్యోగులు కావాలనుకునేది 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. దాంతో మెగా డిఎస్ ఇవ్వాల్సిందే. అదే విధంగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందే. లేదు నేను ఇవ్వనంటే నిన్ను కొడంగల్లో కాదు కర్ణాటక అవతల దాటి పెడతారు. నిరుద్యోగులే కర్ణాటక అవతల పంపిస్తారు, లేకపోతే ఆంధ్ర పంపిస్తారు. ఇలా నిధులు నియమాలు కొంచెం తెలంగాణలో ఒక్కరి నోటిఫికేషన్ లేకపోయా. ఇన్ని అబద్ధాల రాజ్యాంగం పదవిలో ఉండి నిన్న అబద్ధాలు అన్న ముఖ్యమంత్రి అనుకున్నావు, ఇంకేమైనా అనుకుంటావు నువ్వు? అంటే భయపడితే మీరు కేసులు పెడితే బయటికి వస్తే కేసులు పెడితే భయపడతాం అనుకున్నావు? మీకంటే బాగా చదువుకున్న వాళ్ళం మేము. ఇలా మొన్న 11 మంది కేసులు చేసిరు దిల్సుఖ్నగర్లో. ఏం చేసిరని? అంటే కేసులు పెడితే బయటికి రారు, ధర్నాలు చేయాలనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించండి నిరుద్యోగులు ఎంత బాధపడుతురో. ఒక్కసారి మాత్రం అశోక్ నగర్లో దిల్సుఖ్ స్టే చేయండి. ఒక రోజు వస్తురా మీరు ఎక్కడైనా. ఒకడు బొజ్జలు తిని బకాసులా పరుస్తుండు. జియో 46 ఏంది, జియో 20 ఏ సర్వే భూమి కలగకూడదు సార్. జియో 20 అంటే ఏ సర్వే భూమి అంటారు సార్. జియో 40 అంటే ఆ భూమి జూబ్లీలు ఉందా పంజాబీలు ఉంది అంటారు. సిగ్గుందా ఏమన్నా మీకన్నా? బొజ్జలు కబ్జాలు చేస్తారు. ఒకడు ఆడ భూములు ఉన్నాయి, ఈడ భూములు ఉన్నాయి, ఆడ దోచుకోవడం తప్ప ఈ నిరుద్యోగం ఏమైనా సోయిందా మీకు? లేపి కొడతాం అనుకుంటా. ఒకటి భయం ఏం లేదు మాకు. మేము గట్టిగా కొట్లాడితేనే మీకు ఉద్యోగం వచ్చింది. మేము మా తల్లిదండ్రులు చెప్పి సాగిలు పడి దండాలు పెడితేనే మీకు ఉద్యోగాలు వచ్చినాయి. మీరు ఇంకోసారి కనుక అలా ఇలా చేస్తే మాత్రం బాగోదు రేవంత్ రెడ్డి గారు. మీకు సూటిగానే చెప్తున్నాం. మాకు పార్టీలతో సంబంధాలు లేవు. ఆ స్పేస్ ఇస్తుంది ఎవరు? మీరు కాదా? ఆ స్పేస్ క్రియేట్ చేస్తుంది ఎవరు? మీరు కాదా? మీరు కనుక నోటిఫికేషన్ మీరు రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఆ నోటిఫికేషన్ ఇస్తే మేము హ్యాపీగా చదువుకుంటాం కదా, లైబ్రరీలో ఉంటాం కదా. ఆ స్పేస్ క్రియేట్ చేస్తుంది మీరు. కాబట్టి బరాబర్ నోటిఫికేషన్ అయితే మాత్రం మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి ముక్కుసూటిగానే మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ అన్న. తెలంగాణలో నిరుద్యోగులు ఇంత ఘనంగా బాధపడుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు పుండు మీద కారం చల్లినట్టుగా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దిల్సుఖ్నగర్లో ప్రతి నిరుద్యోగి కూడా సుమారు 10 రోజుల నుంచి కూడా ధర్నాలు నిరసనలు చేస్తుంటే మాకు 20,000 నోటిఫికేషన్ కావాలి, 5,000 నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేస్తుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రైతు వేదికగా మొత్తం తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం చూసినా కూడా ఇలాంటి అబద్ధాలు ఆడడం మాకు చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. కబడ్దార్ రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం. ఆనాడు మీ అధినేత రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీ వేదికకు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మేము మాట్లాడని చెప్పడం జరిగింది. మీకు అందరి సమక్షంలో చెప్తున్నాం, నిరుద్యోగ అందరి సమక్షంలో చెప్తున్నాం. ఇదే చిక్కడపల్లి లైబ్రరీ వేదిక నుంచి మరొక నిరుద్యోగ ఉద్యమం మొదలు పెడుతున్నాం. అవసరమైతే ఢిల్లీ వరకు వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా సరే 1000 మంది నిరుద్యోగులు అందరం కూడా నువ్వు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదని చెప్పేసి కూడా మేము బరాబర్ నర్రా చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కడుపు కాలిపోతుంది. ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నట్టు మా నిరుద్యోగుల మిత్రులు ఒకసారి వాళ్ళ ఒకళ్ళు మీరే చూడండి. 2 సంవత్సరాల నుంచి కూడా లైబ్రరీలో ఉంటూ పాపం తినకుండా రూమ్ రెంట్ కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, స్టడీ హాల్ ఫీజు కట్టుకోలేక ఇంటి దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని చదువుకుంటున్న నిరుద్యోగ మిత్రులు ఎన్ని రోజులు ఇట్లా అరిగోసలు పడాలి, ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి. కనీసం దుండపోత మీద వాన పడ్డట్టు కూడా లేకుండా ప్రభుత్వం కనికరించకపోతే ఏం చెప్పాలి? ఇంతమంది నిరుద్యోగులు ఆవేదన పడుతున్నా, ఇంతమంది నిరుద్యోగులు మా నోటిఫికేషన్లు ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నా కూడా మీరు పట్టించుకోలేదంటే దీనికి కారణం ఏంటిది? కాబట్టి రేవంత్ రెడ్డి కబడ్దా ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీకు చెప్పే ఇంటెలిజెంట్ వ్యవస్థ కూడా మీకు సరిగ్గా చెప్తుందా లేదో మాకు అర్థం కాని ముచ్చట ఉన్నది. ఎందుకంటే ఇంతమంది బయటకు చెప్తున్నాడు, మళ్ళీ మీరు అదే చెవిటోని ముందు శంక అవుతున్నట్టు చెప్పిన మాట చెప్పుకుంటూ నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కబడ్దార్ రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం. ఇందాక మన మిత్రుడు శంకర్ కూడా చెప్పిండు, 10 రోజుల్లోపు 19,000 నోటిఫికేషన్తో పోలీసు ఉద్యోగం నోటిఫికేషన్ రాకపోతే మాత్రం బరాబర్గా సెక్రటరీ ముట్టడి చేస్తాం, లేదంటే నీ ఇల్లు కూడా ముట్టడి చేస్తామని చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, సముద్రంలోకి వెళ్లే ముందు జారులకు 3 ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. ఆల్రెడీ దిల్సుఖ్నగర్లో 1 ప్రమాద హెచ్చరిక జారీ చేసినాం, 2 ప్రమాద హెచ్చరిక జారీ చేసినాం. చిక్కడపల్లి లైబ్రరీ వేదిక 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నాం. 1 లక్ష మంది నిరుద్యోగులు హైదరాబాద్ మీద పడ్డామంటే రేవంత్ రెడ్డి ఉండడు, రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. 1,00,000 మంది ఎక్కడి నుంచి వస్తామో మాకే తెలియదు.
హైదరాబాద్ మీద ఎగబడతాం, హైదరాబాద్ కమ్మేస్తాం మొత్తం. ఆ రోజు జంజీ ఏ విధంగా అయిందో నేపాల్లో అదేవిధంగా హైదరాబాద్ని బరాబర్ కమ్మేస్తాం. రేవంత్ రెడ్డి కబడ్దార్ గుర్తుపెట్టుకో, నీకు అంతిమయాత్ర ఇక్కడి నుంచే మొదలైంది. చిక్కడపల్లి లేబరేంచా నీ పాడ కడతాం, బరాబర్ చక్రరేటు దాకా నీ పాడ కూడా మోసం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కబడ్దార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. మేము బరాబర్ మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ పోరాటాన్ని ఆర్ కృష్ణ కూడా ముందుండి మాకు దిక్సూచిగా ఉండాలని, ఆర్ కృష్ణ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నా.